అన్నమలై గారు తమిళనాడులో ప్రత్యేక పార్టీ పెట్టబోతున్నారా? అన్నమలై గారు బీజేపీ పార్టీ మీద కోపంగా ఉన్నారా? అన్నమలై గారు బీజేపీ పార్టీ తనను మోసం చేసిందని భావిస్తున్నారా? అన్నమలై గారు బీజేపీ పార్టీ మీద కోపంతోటే ఇప్పుడు ప్రత్యేకంగా సపరేట్ గా ఒక రాజకీయ పార్టీ అనేది పెట్టాలనుకుంటున్నారా? రండి ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయాల గురించి మనం విశ్లేషించుకుంటున్నప్పుడు అందులో కొన్ని నిజమవుతాయి, కొన్ని తప్పవుతాయి. ఎందుకంటే ఒక గంట క్రితం రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇంకో గంట తర్వాత అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇక సరాసరి వీడియోలోకి వెళ్దాం. మొదట అన్నమలై గారి సపరేట్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. అన్నమలై గారు తమిళనాడు రాష్ట్రంలో సపరేట్ రాజకీయ పార్టీని పెట్టబోతున్నారని చెప్పేసి ఈ పార్టీకే మీరు వినే ఉంటారు. అయితే ఈయన ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద కోపంతోనో లేకపోతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానో బీజేపీ పార్టీ మీద అసహనంతోటో సపరేట్ రాజకీయ పార్టీ అనేది పెట్టాలనుకోవట్లేదు. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. బీజేపీ పార్టీ అనేది అన్నమలై గారికి పూర్తి ఫ్రీడమ్ అనేది తమిళనాడులో ఇవ్వలేదు. ఆ కారణంగానే బీజేపీ పార్టీకి గతంలో తమిళనాడులో 13% ఓట్లు పడితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలము 2% ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే ఇక్కడ అన్నమలై గారు స్ట్రాంగ్ గానే ఉన్నారు, కానీ బీజేపీ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం అనేది తప్పుగా తీసుకుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. తప్పు అంటే ఇది తప్పు అని కాదు, ఎందుకంటే రాజకీయాల్లో చాలా రకాలైనటువంటి స్ట్రాటజీలను వాడుతూ ఉంటారు. అందులో కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. బీజేపీ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకొని అన్నమలై గారిని సైడ్ చేయడం అనే స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వలేదు అని చెప్పుకోవాలి మనం. ఆయన సపరేట్ పార్టీ పెట్టడం గురించి ఇప్పటికే చాలా మంది వీడియోలు చేశారు, చాలా మంది రాజకీయవేత్తలు విశ్లేషణలు కూడా చేశారు. అందులో కొంతమంది ఆశ్చర్యకరంగా ఏమని చెప్తున్నారంటే అన్నమలై గారికి బీజేపీ మీద కోపం వచ్చింది, అన్నమలై గారికి బీజేపీ తోటి వ్యతిరేకత వచ్చింది, అన్నమలై గారికి బీజేపీ మీద ద్వేషం వచ్చింది, అన్నమలై గారు బీజేపీకి పూర్తి యాంటీగా మారిపోయారు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నమలై గారి సపరేట్ రాజకీయ పార్టీ అనేది ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే కాదు. ఇది కేవలము అన్నమలై గారికి సన్నిహితమైనటువంటి లేదా బీజేపీ పార్టీకి సన్నిహితమైనటువంటి వ్యక్తుల ద్వారా, సోర్సుల ద్వారా కలెక్ట్ చేసుకొని మేము ముందుగానే ఈ వార్తను మీ ముందుకు తీసుకొస్తున్నాము అని చెప్పేసి చాలా మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు మరియు యూట్యూబర్లు మరియు వార్తా ఛానళ్లు కూడా ఈ విషయాలను చెప్తున్నాయి. అంతే, ఇది కేవలము క్లోజ్డ్ సోర్స్ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి సమాచారం అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇది అఫీషియల్ గా అన్నమలై గారి తరపు నుంచి వచ్చినటువంటి వార్త అయితే కాదు. అన్నమలై గారు ఈ సపరేట్ రాజకీయ పార్టీ గురించి బీజేపీ అధిష్టానం తోటి మాట్లాడటానికి ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో ఎయిర్పోర్ట్ లో చాలా మంది జర్నలిస్టులు ఆయన సపరేట్ రాజకీయ పార్టీ గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఒకటే, అదేంటంటే ప్లీజ్ దయచేసి నాకు 2 రోజులు సమయం ఇవ్వండి, 2 రోజుల సమయం తర్వాత నేను మీకు ఏ విషయం అయింది చెప్తాను అని చెప్పేసి ఆయన ఫ్లైట్ ఎక్కి బీజేపీ అధిష్టానం దగ్గరికి మీటింగ్ కోసం వెళ్ళాడు. ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారం అన్నమలై గారు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ముందుగా ఇక్కడ బీజేపీ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తమిళనాడులో రాజకీయాలు అనేటివి పూర్తిగా మారిపోయాయి. మొన్నటి దాకా కూడా ఈ ఆర్యులు ద్రవిడులు అనే థియరీ మీదనే తమిళనాడు రాజకీయాలు అనేటివి నడిచాయి. కానీ తమిళనాడులో ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే జోసెఫ్ విజయ్ గారు గెలవడంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు హార్డ్ కోర్ ద్రవిడియన్ పాలిటిక్స్ నుంచి సాఫ్ట్ కోర్ ద్రవిడియన్ పాలిటిక్స్ కి మారాయి. సాఫ్ట్ కోర్ ద్రవిడియన్ పాలిటిక్స్ అనేసి నేను ఎందుకు అంటున్నాను అంటే ఈ మధ్య తమిళనాడులో గెలిచినటువంటి జోసెఫ్ విజయ్ గారి టీవీకే పార్టీ కూడా ద్రవిడియనిజానికి వ్యతిరేకం ఏమీ కాదు. అసలు నిజానికి తమిళనాడు చరిత్రను చూసుకుంటే ఈ ద్రవిడియనిజం అనే థియరీ, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే అక్కడ ఉన్నటువంటి క్యాథలిక్ మిషనరీ సంస్థలు. అంటే తమిళనాడులో ఈ ద్రవిడియనిజం, పెరియార్, టీవీకే, ఏఐడిఎంకే, డిఎంకే వీరందరి రాజకీయాల వెనుక ఉండి నడిపించేది ఆ క్యాథలిక్ మిషనరీలే. అందుకే మీరు గమనిస్తే తమిళనాడు రాష్ట్ర సీఎంగా ఇంకా జోసెఫ్ విజయ్ గారు కొనసాగగలుగుతున్నారు. ఒకవేళ ఈ ద్రవిడియనిజానికి ఆయన వ్యతిరేకంగా ఏదైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన మరుక్షణమే తమిళనాడు రాష్ట్రంలో ఆయన సీఎం అవ్వడానికి ఏ రాజకీయ పార్టీలు అయితే మద్దతు ఇచ్చాయో, అంటే సిపిఐఎం కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకపోతే ఈ ముస్లిం లీగ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీరు తమ మద్దతును ఉపసంహరించుకొని ఆయన ఎప్పుడో పరగొట్టేవారు. కానీ అలా జరగలేదు అంటే మీరు అర్థం చేసుకోండి, వీరందరి రాజకీయ భావజాలము, ఎజెండా అనేది ఒకటే. అది బీజేపీ పార్టీ అనేది తమిళనాడు రాష్ట్రంలో రాకూడదు అని చెప్పేసి. బీజేపీ పార్టీ తమిళనాడు రాష్ట్రంలో రాకూడదు అని చెప్పేసి వీళ్ళంతా పోరాడుతున్నది కేవలం బీజేపీ పార్టీ గురించి కాదు. వాళ్ళు పోరాడేది బీజేపీ పార్టీ వెనక ఉన్నటువంటి హిందూ ఐడియాలజీ. ఈ హిందూ ఐడియాలజీని తమిళనాడులో రానివ్వరు. వారికి అక్కడ సెక్యులరిజం ముసుగులో
మిషనరీ ఐడియాలజీలు నడుస్తాయి, ద్రవిడియనిజం ఐడియాలజీలు నడుస్తాయి, నార్త్ వర్సెస్ సౌత్ అనే ఐడియాలజీలు నడుస్తాయి, హిందీ వర్సెస్ తమిళ్ అనే ఐడియాలజీలు నడుస్తాయి. కానీ దేశం మొత్తాన్ని యూనిటీ చేసే హిందూ ఐడియాలజీ అనేది మాత్రం అక్కడ నడవనివ్వరు కూడా. సో బీజేపీ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ అదే ద్రవిడియన్ ఐడియాలజీతో ఉన్నటువంటి ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకొని అన్నమలై గారిని పక్కన పెట్టడం అనేది స్ట్రాటజికల్ గా బీజేపీ వేసినటువంటి రాంగ్ స్టెప్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే అన్నమలై గారు సపరేట్ పార్టీ పెడతారా పెట్టరా అనేది ఒక 2 రోజుల్లో ఆయనే చెప్తారు. ఒకవేళ ఆయన సపరేట్ పార్టీ పెట్టినా కూడా అది బీజేపీ తోటే అలైన్ అయి ఉంటుంది. కాకపోతే ఆయన ఇండిపెండెంట్ గా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి బీజేపీ పార్టీకి సెపరేట్ గా ఒక వేరే సొంత పార్టీ రూపంలో నుంచి హిందూ యూనిటీ, హిందూ ఐడియాలజీ తోటి తమిళనాడు రాజకీయాలను పెనెట్రేట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ అధిష్టానం అనేది అన్నమలై గారితో సరే నువ్వు నీ ఇష్టపూర్వకంగా తమిళనాడు రాష్ట్రంలో ఒక సొంత పార్టీ పెట్టుకొని అక్కడ పనిచేయి అని చెప్పేసి మద్దతు ఇస్తుందా, లేకపోతే లేదు నువ్వు ఖచ్చితంగా మన బీజేపీ పార్టీలోనే ఉండాలి, కావాలంటే నీకు పూర్తి స్వతంత్రత, పూర్తి అధికారాలు, ఇంకా మద్దతు అనేది ఎక్కువ చేస్తాము అని చెప్పేసి చెప్తుందా? ఈ విషయం తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. నిజానికి అన్నమలై గారి లాంటి రాజకీయ నాయకుడిని ఏ పార్టీ కూడా వదులుకోవాలని అనుకోదు. ఎందుకంటే అన్నమలై గారి ప్రభావం, ఫ్యాన్ బేస్ అనేది కేవలం తమిళనాడులోనే కాదు, కేరళ, కర్ణాటక, నార్త్ రాష్ట్రాల్లో కూడా చాలా వరకు అన్నమలై గారికి ఫాలోయింగ్ ఉంది. రేపొద్దున అన్నమలై గారు సెపరేట్ రాజకీయ పార్టీ అనేది పెట్టుకుంటే కర్ణాటకలో కూడా అక్కడ ఉన్నటువంటి అన్నమలై గారి ఫ్యాన్ బేస్ ద్వారా బీజేపీ పార్టీ ఓటు షేర్కి గండిపడే అవకాశం ఉంది. సో అన్నమలై గారు బీజేపీ పార్టీని వదిలేసి తన సొంత రాజకీయ పార్టీ తోటి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ పార్టీలోనే ఉండి బీజేపీ పార్టీలోనే పనిచేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలపండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.